string represents group of క్యారెక్టర్స్. ఓకే, స్ట్రింగ్ లో మనకి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, అవన్నీ మనం కలిపితే దాన్ని స్ట్రింగ్ అంటాము. స్ట్రింగ్ ని మనం ఇందాక డిస్కస్ చేసినట్టు వీ కెన్ రిప్రజెంట్ విత్ ఇన్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. ఓకే, సింగిల్ కోట్స్ లో కానీ డబుల్ కోట్స్ లో కానీ మెన్షన్ చేస్తాము. ఓకే, అండ్ మనకి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఈచ్ క్యారెక్టర్ stored by following indexing. ఓకే, ఇండెక్సింగ్ నెంబరింగ్, ఇండెక్సింగ్ నెంబర్ ని ఫాలో అవుతుంది. ఓకే, ఇండెక్సింగ్ నెంబర్ అంటే మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 2 3 అలాగా అండ్ సో ఆన్. మనకి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉంటే అన్ని, ఓకే, దాన్ని బట్టి ఇండెక్స్ అనేది వస్తుంది. సో ఇది మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి లెట్స్ మన స్ట్రింగ్ సింగిల్ కోట్స్ లో తీసుకుందాం. లెట్స్ మన స్ట్రింగ్ వర్డ్స్ అయితే ఇందులో నాకు ఇండెక్స్ ఎన్ని ఉంటాయి? 0 ఇండెక్స్. ఓకే, 0 ఇండెక్స్ స్టాండ్స్ ఫర్ వి. ఫస్ట్ ఇండెక్స్ ఏ, సెకండ్ ఇండెక్స్ 1, థర్డ్ ఇండెక్స్ is, ఫోర్త్ ఇండెక్స్ is 5. ఓకే, సో ఇందులో నాకు టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి? ఓకే, టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే టోటల్ 5 ఉన్నాయి. ఓకే, there are 5 characters in this string and string indexing starts from 0. లాస్ట్ ఇండెక్స్ అనేది ఎక్కడ ఉంది? 4. ఓకే, లాస్ట్ ఇండెక్స్ 4. సో దీన్ని బట్టి ఏంటంటే ఆ స్ట్రింగ్ లెంత్, ఓకే, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఏంటి మనకి 5 అనమాట. ఓకే, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈస్ 5 అనమాట. లాస్ట్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 4. సో ఈ లెంత్ కి లాస్ట్ ఇండెక్స్ నెంబర్ ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే LENGTH, లెంత్ -1 ఈక్వల్ టు లాస్ట్ ఇండెక్స్ నెంబర్. ఓకేనా, దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ లెంత్ అండ్ ద లాస్ట్ ఇండెక్స్ నెంబర్. ఓకే, లాస్ట్ ఇండెక్స్ నెంబర్ మనకి లెంత్ కి -1 చేస్తా అంటే ఇప్పుడు 5 కి -1 చేస్తే 4. సో 4 ఈక్వల్ టు లాస్ట్ ఇండెక్స్ నెంబర్ 4 అనమాట. సో అలాగా మనకి రిలేషన్షిప్ అనమాట. ఓకేనా, లెంత్ కి లాస్ట్ ఇండెక్స్ నెంబర్ కి ఉన్న రిలేషన్షిప్ అని. నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్ట్రింగ్ లో ఒక క్యారెక్టర్ ని మనం ఇండెక్స్ బేస్ మీద యాక్సెస్ చేద్దాం. ఓకేనా, ఇండెక్స్ బేస్ మీద మనం యాక్సెస్ చేయాలంటే ఈ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లో మనకి స్ట్రింగ్ రిలేటెడ్ ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ లో ఏవైతే మనం వేరియబుల్స్ మెథడ్స్ క్రియేట్ చేసామో అవన్నీ యూజర్ డిఫైన్డ్ అన్నమాట. అంటే మనం క్రియేట్ చేసిన వేరియబుల్స్ మెథడ్స్. ఓకే, అలానే ఈ స్ట్రింగ్, ఓకే, మనం ఏవైతే ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ చూస్తామో అవన్నీ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాని ఇన్బిల్ట్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ అనేవి ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి. ఓకే, వాడు కూడా చాలా మెథడ్స్ రాసుకున్నాడు, చాలా ఫంక్షన్స్ వేరియబుల్స్ అనేవి డిఫైన్ చేసుకున్నాడు. ఓకే, నా దిస్ స్ట్రింగ్, ఓకే, స్ట్రింగ్ జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది మనకి ఇన్బిల్ట్ గా కొన్ని మెథడ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అవేంటో చూద్దాం. స్ట్రింగ్ నేమ్ ఏంటి మనకి ఇక్కడ? సెంటెన్స్ డాట్. ఓకే, డాట్ పెట్టకుండా ఇక్కడ మీకు లిస్ట్ వచ్చింది చూడండి. ఓకేనా, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ మెథడ్స్. ఓకే, ఇక్కడ మీకు స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది ఏంటంటే డెప్రికేట్ అయిపోయింది. అంటే మీరు ఏదైతే జావా స్క్రిప్ట్ వర్షన్ వాడుతున్నారో, ఓకే, ఆ వర్షన్ లో ఇవి లేవన్నమాట. అంటే ప్రీవియస్ వర్షన్ రిలేటెడ్ డెప్రికేట్ అయిపోయినాయి, ఇప్పుడు ఇవి యూసేజ్ లో లేవన్నమాట. ఓకే, సో ఇవన్నీ మీకు యూసేజ్ లో ఉన్నాయి ఇక్కడ. ఇందులో మీకు క్యారెట్, ఓకే, క్యారెట్ అని చెప్పి ఇది ఒక ఫంక్షన్ అన్నమాట. ఓకే, క్యారెట్ అని మనకు ఒక ఫంక్షన్. ఇందులో మనము ఇండెక్స్ నెంబర్ ని పాస్ చేస్తాం. ఓకే, ఇండెక్స్ నెంబర్ ని పాస్ చేస్తే ఆ ఇండెక్స్ లో ఉన్న క్యారెక్టర్ మనకి రిటర్న్ అయింది. ఓకే, సో ఇండెక్స్ 3 అంటే ఏంటి? 0,
1 2 3. ఓకే, మనం ఇప్పుడు అవుట్పుట్ చూడాలంటే ఏం చేయాలి? ఈ క్యారెక్టర్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని లెట్ ఇండెక్స్ క్యార్ ఈక్వల్ టు, ఓకే, వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఇప్పుడు ఆ వేరియబుల్ని మనం చూడాలి అంటే కన్సోల్ డాట్ లాగ్ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇచ్చాము. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ వన్స్. నో స్పేస్ స్ట్రింగ్ ఆపరేషన్స్ డాట్ జేఎస్. ఓకే, ఎల్. ఓకే, సో ఇక్కడ మీకు 2 ఎల్ ఉన్నాయి కదా, కన్ఫ్యూజన్ అవుతారని చెప్పి ఇప్పుడు నేను ఇండెక్స్ నెంబర్ అనేది చేంజ్ చేస్తాను. లెట్స్ సే 4 యూనిట్. ఓకే, 4 ఇండెక్స్ నెంబర్ అంటే ఏంటి మనకి? 5th లెటర్ అనమాట. ఓకే, 4 ఇండెక్స్ అంటే 5th లెటర్ కాబట్టి లెట్ మీ రన్ ఇట్. ఓకే, ఇట్ రిటర్న్ టు ఓ. ఓకేనా, ఓన్ రిటర్న్ చేసింది. ఓకే, సో క్యారెట్ అనేది మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే వన్ ఆఫ్ ద మెథడ్. నెక్స్ట్ మనం స్ట్రింగ్ రిలేటెడ్ కంకాటినేషన్ అనేది చేస్తాం. ఓకేనా, ఒక స్ట్రింగ్ కి ఇంకో స్ట్రింగ్ కి కంకాటినేషన్. దానికోసం ఇది కొంచెం లెంతీగా ఉంది కాబట్టి మనం జస్ట్ హలో అని చెప్పి అప్డేట్ చేస్తాం. ఓకే, హలోని తీసుకొని దీని రిలేటెడ్ ఐ వాంట్ టు పర్ఫామ్. ఓకే, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, నేను ఇంకో స్ట్రింగ్ తో దాన్ని కలిపి ప్రింట్ చేయాలి. ఓకే, లెట్స్ సే ఐ హావ్ let word equal to డబుల్ కోట్స్ లో టుడే అని చెప్పి ఇచ్చాను. ఓకేనా, టుడే అని చెప్పి ఇచ్చినప్పుడు ఐ వాంట్ టు ప్రింట్ సెంటెన్స్ అండ్ వర్డ్ యాజ్ అ సింగిల్ స్ట్రింగ్. ఓకే, సింగిల్ స్ట్రింగ్ గా నేను దాన్ని కలిపి ప్రింట్ చేయాలి. ఓకే, దానికోసం నాకు సెంటెన్స్, ఓకే, అనేది ఒక స్ట్రింగ్ కాబట్టి సెంటెన్స్ డాట్ మనకి ఇందులో కంకాట్. ఓకే, కంకాట్ అని చెప్పి మెథడ్ ఉంది. ఓకే, ఫంక్షన్. ఆ ఫంక్షన్ కి నేను ఏ స్ట్రింగ్ అయితే కలిపి ప్రింట్ చేయాలో, ఓకే, దాన్ని ఇక్కడ ఇచ్చాను. మళ్ళీ దీన్ని ఒక స్ట్రింగ్ లో పెట్టుకొని మళ్ళీ ప్రింట్ చేయడానికి అని చెప్పి డైరెక్ట్ గా నేను కన్సోల్ డాట్ లాగ్, ఓకే, కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి ఇచ్చేస్తాను. ఇవన్నీ ఏంటంటే మనకి ఆ స్ట్రింగ్ మీద మనం ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది అని చెప్పి చూపించేదన్నమాట. ఓకే, కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. లైక్ మీ రన్ ఇట్. ఓకే, వచ్చిందా? హలో టుడే 2 గ్యాప్, ఓకే, స్పేస్ లేకుండా ప్రింట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు నాకు స్పేస్ కావాలి. ఓకేనా, ఈ రెండింటికి మధ్యన నాకు స్పేస్ కావాలి. సో స్పేస్ కావాలంటే నేను ఏం చేయొచ్చు? స్పేస్ కావాలంటే చూడండి, డాట్ కంపేర్ ఒకసారి రన్ చేద్దాం. ఓకే, సో ఇలాగా ఇది వచ్చేసి 2 ప్రీ డిఫైన్డ్ స్ట్రింగ్స్. ఓకేనా, 2 ప్రీ డిఫైన్డ్ స్ట్రింగ్స్ మధ్యలో నేను వాంటెడ్లీ నాకు ఒక స్పేస్ కావాలి కాబట్టి స్పేస్ ని ఇంక్లూడ్ చేశాను. ఓకేనా, సో ఇలాగ అంటే కంక్యాట్ డాట్ కంక్యాట్ అని చెప్పి మనం యూజ్ చేయొచ్చు. లేకపోతే ఇందాక మనకి ప్లస్ ఆపరేటర్ ఉంది కదా, చూడండి, కన్సోల్ డాట్ లాగ్ తీసుకొని సెంటెన్స్ ఉంది కదా, సెంటెన్స్ అనేది ఏంటి? నాకు ఇప్పుడు వేరియబుల్ అన్నమాట, మొత్తం కాంపోనెంట్. ఓకే, సో సెంటెన్స్ ఈజ్ ఏ వేరియబుల్. దానికి నేను నాకు నచ్చిన స్ట్రింగ్ ని అపెండ్ చేస్తాను. ఎలాగ అపెండ్ చేస్తాను? ఇక్కడ డబుల్ కోట్స్ లో, లేకపోతే సింగిల్ కోట్స్ తీసుకుంటాం కదండి. ఇప్పుడు డబుల్ కోట్స్ తీసుకున్నాం కదా, సింగిల్ కోట్స్ లో హలో ఉంది కదా, వెల్కమ్ అని చెప్పి బ్రాకెట్ నేను చేశాను. ఓకే, హలో వెల్కమ్. ఓకే, ఇక్కడ నాకు స్పేస్ ఉంది కాబట్టి, స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ స్పేస్ వచ్చింది. ఓకేనా, లెట్స్ ఈ రెండింటి మధ్యలో మీరు ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ ని ఓకే, లేకపోతే ఇక్కడ సెంటెన్స్ లెట్స్ మీకు ఏం కావాలి? హలో వెల్కమ్ టుడే. ఓకేనా, ఇక్కడ టుడే కావాలి. టుడే కావాలంటే అగైన్ మీరు ప్లస్, ఓకే, ప్లస్ యాక్ట్ యాజ్ కంకాటినేషన్ ఆపరేటర్. ఓకే,
ప్లస్ అనేది మనకి నెంబర్స్ మధ్యన అయితే అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తుంది, స్ట్రింగ్స్ మధ్యన అయితే కంకాటినేషన్ ఆపరేషన్ చేస్తుంది. ప్లస్ వర్డ్, ప్లస్ వర్డ్, వర్డ్. ఓకే, సేవ్ చేశాను, రన్ చేశాను. ఓకే, సో వెల్కమ్ కి టుడే కి మధ్యన మనకి స్పేస్ అనేది రాలేదన్నమాట. ఓకే, రావాలంటే నేను ఏం చేయాలి, ఇక్కడ వెల్కమ్ కి సింగిల్ కోట్ మధ్యన స్పేస్ అనేది ఇంక్రీజ్ చేశాను. ఓకే, వచ్చింది కదా ఇలాగన్నమాట. సో మనకి కంకాటినేషన్ ఆపరేషన్ డాట్ కంకాట్ వాడచ్చు, లేకపోతే ప్లస్ ఆపరేటర్ అనేది కూడా వాడచ్చు స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు లెట్స్ సే హలో టుడే, టుడే ఈస్ గుడ్ డే. ఓకే, ఈ టుడే ఈస్ గుడ్ డే అని లెట్స్ ఐ వాంట్ టు రీప్లేస్ దిస్ గుడ్ విత్ వండర్ఫుల్. ఓకేనా, ఈ గుడ్ ని నేను వండర్ఫుల్ కింద రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అదే స్ట్రింగ్ లో ఐ వాంట్ టు రీప్లేస్, మనకి ఏదైతే గుడ్ ఉందో దాన్ని వండర్ఫుల్ కింద రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తానంటే నాకు ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో సెంటెన్స్ డాట్ రీప్లేస్. ఓకే, ఇక్కడ రీప్లేస్ ఉంది, ఇక్కడ రీప్లేస్ అనే మెథడ్ ఫంక్షన్ యూస్ చేసి మనం ఫస్ట్ దేన్ని దేనితో రీప్లేస్ చేయాలనేది రాస్తామని. ఓకేనా, దేనిని దేనితో రీప్లేస్ చేయాలని చెప్పి రాద్దాం. ఓకే, ఫస్ట్ సింగిల్ కోట్స్ లో గుడ్. ఓకే, గుడ్ ని కామా సెపరేషన్ తో దేనితో రీప్లేస్ చేద్దాం, వండర్ఫుల్. ఓకే, వండర్ఫుల్ తో రీప్లేస్ చేద్దాం అని చెప్పి నేను ఇక్కడ సేవ్ చేశాను, రన్ చేశాను. ఓకే, సో చూడండి, హలో టుడే ఈస్ గుడ్ డే, వెల్కమ్ టుడే. ఇవి ఇవి మధ్యలో ఆపరేషన్ ఉన్నాయి కదా, ఈ కర్సర్ డాట్ నాకు వీటిని కామెంట్ చేశాను. ఓకే, కామెంట్ చేశాను, సేవ్ చేసా, లెట్ మీ రన్ ఇట్ అగైన్, నెసరీ కన్ఫ్యూషన్. సో ఇక్కడ మనకి ప్రింట్ అంటే ఇది రీప్లేస్ చేసాం కానీ అది మనకి ప్రింట్ స్టేట్మెంట్ లో లేదన్నమాట. ఓకేనా, ప్రింట్ స్టేట్మెంట్ లో లేదు కాబట్టి మనకి కన్సోల్ లో ప్రింట్ కాలేదు. సో వాట్ వీ కెన్ డూ ఇస్ ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ సెంటెన్స్, సెంటెన్స్ ని ప్రింట్ చేద్దాం. సేవ్ ఇట్ అండ్ రన్. ఓకే, ఎందుకు మనకి గుడ్ డే అనేది ఉంది కానీ రీప్లేస్ కాలేదు అనుకుంటున్నాను, కానీ యాక్చువల్గా రీప్లేస్ అయింది. ఇక్కడ మనకి ఏంటంటే వాల్యూ అనేది అప్డేట్ చేస్తాము, కానీ అప్డేట్ చేసిన వాల్యూని వీఆర్ నాట్ ఓవర్ రైటింగ్ ఇన్ ద సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో మనం ఓవర్ రైట్ చేయట్లేదు అన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, సెంటెన్స్ ఈక్వల్ టు, సెంటెన్స్ ఈక్వల్ టు అని చెప్పి పెట్టాము. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను. ఓకే, సో వచ్చింది కదా, మనకి ఏదైతే ఆపరేషన్ చేసామో ఆపరేషన్ రిలేటెడ్ అప్డేట్ అనేది ఆ వేరియబుల్ లో చేసిన తర్వాత అప్డేట్ మనం తీసుకుంటే విల్ గెట్ ద ప్రాపర్ అవుట్పుట్. ఓకే, సో అలాగే మనం రీప్లేస్, ఓకే, రీప్లేస్ మెథడ్ ని యూజ్ చేయొచ్చు స్ట్రింగ్. ఓకే, ఇంకా మనకి చాలా ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ప్రీ డిఫైన్డ్ మెథడ్ మనకి లెట్స్ సే ఈ స్ట్రింగ్ లో నాకు పోర్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ కావాలి. ఓకేనా, ఈ స్ట్రింగ్ లో నాకు పోర్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ కావాలంటే దాన్ని మనం సబ్ స్ట్రింగ్ తీసుకోవడం అంటాం. ఓకేనా, సో దాన్ని సబ్ స్ట్రింగ్ తీసుకోవడం అంటాము. సో ఆ సబ్ స్ట్రింగ్ అనేది ఎలా తీసుకుంటామంటే ఇక్కడ స్పేసెస్ ఎక్కువ తీసేసుకుందాం. ఓకేనా, ఇది కూడా కామెంట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నాకు సబ్ స్ట్రింగ్ కావాలి అంటే ఈ హలో టుడే ఇస్ గుడ్ డే ఉంది కదా, నాకు
జస్ట్ ఈ పార్ట్ వరకు ప్రింట్ అవ్వాలి. ఓకే, ఆ స్ట్రింగ్ లో నాకు కొంత పార్ట్ వరకే ప్రింట్ అవ్వాలన్నమాట. అలాంటప్పుడు మనం ఆ స్ట్రింగ్ కి సబ్ స్ట్రింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, వీ కెన్ టేక్ ద సబ్ స్ట్రింగ్ ఫర్ ద స్ట్రింగ్. ఓకే, దానికోసం ఆ సెంటెన్స్ అనే వేరియబుల్ ఉంది కదా, దానికి సబ్ స్ట్రింగ్, ఓకే సబ్ స్ట్రింగ్ అని చెప్పి మెథడ్. ఓకే, ఆ సబ్ స్ట్రింగ్ అనే మెథడ్ కి ఇక్కడ లోపల మనం వీ హ్యావ్ టు పాస్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలన్నమాట. ఓకే, ఆర్గ్యుమెంట్స్ అనేది మనకి ఇండెక్స్ అండ్ నెంబరింగ్ బేస్ మీద తీసుకుంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ చూడండి శాంపుల్ గా 3,9. ఓకే, 3,9 ఇచ్చాను. ఇప్పుడు దీని రిలేటెడ్ మనం చూడాలంటే ఈ సబ్ స్ట్రింగ్ కోసం నేను ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. ఓకే, లెట్ న్యూ వర్డ్. ఓకే, న్యూ వర్డ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుని లెట్ మీ ప్రింట్ దట్ ఇన్ console.log లో న్యూ వర్డ్ అని చెప్పి వేరియబుల్ ని ప్రింట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ప్రైమరీస్ లో ఓకే LOTOD. ఓకే, ఇదనమాట సబ్ స్ట్రింగ్ అనేది ఇంతవరకు అయింది. సో ఇది దేని బేస్ మీద అయింది, మనం ఇచ్చాం కదా ఇక్కడ నెంబర్. ఓకే, 3 అంటే ఏంటి, 3 అంటే ఇండెక్స్. ఓకే, అంటే 3 ఇండెక్స్ నుంచి 0 1 2. ఓకే, 3 ఇండెక్స్ అంటే L. ఓకే, 3 ఇండెక్స్ మనకి ఈ సెకండ్ L నుంచి స్టార్ట్ అయింది. ఓకే, అక్కడి నుంచి 9. ఓకేనా, సో చూడండి 9 అంటే ఇది 4 ఇండెక్స్, 5 ఇండెక్స్, 6 ఇండెక్స్, 7 ఇండెక్స్, 8 ఇండెక్స్, 9 ఇండెక్స్. ఓకే, సో LOTOD ఇంక్లూడింగ్ ద స్పేస్. ఓకే, సో ఇలాగా మనం ఒక స్ట్రింగ్ లో పర్టికులర్ పార్ట్ మనకి కావాలి అంటే ఇండెక్స్ బేస్ మీద వీ కెన్ టేక్ అన్నమాట. ఇప్పుడు ఒకటి తీసేస్తాం చూద్దాం. 9 అని పెట్టిందాం అంటే 9 ఇండెక్స్. ఓకే, 9 ఇండెక్స్ తర్వాత నుంచి ఏదైతే మనకి క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ వరకు వస్తాయి. ఓకే, ఒకవేళ సింగిల్ పారామీటర్ ఇస్తే ఓకే ఆ 9 ఇండెక్స్ తర్వాత నుంచి ఏదైతే ఉందో మనకి అది అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ 2 పారామీటర్స్ వస్తే ఆ ఇన్ బిట్వీన్ మనకి ఇండెక్సింగ్ నెంబరింగ్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట యూజింగ్ సబ్ స్ట్రింగ్. అలానే వీ క్యాన్ చేంజ్ ద కేస్ సెన్సిటివిటీ. ఓకే, సెంటెన్స్ డాట్ ఇది నాకు మిక్స్డ్ గా ఉంది, అప్పర్ కేసు లోయర్ కేసు మిక్స్డ్ ఉంది. లెట్స్ ఐ వాంట్ టు చేంజ్ ఆల్ టు ద అప్పర్ కేస్. ఓకే, ఇది 2 అప్పర్ కేస్ అనేది కదా, సో ఇది 2 అప్పర్ కేస్ అని వాడితే మనకి అన్ని అప్పర్ కేస్ లోకి చేంజ్ అవుతాయి. నేను console.log మన అవుట్పుట్ చూడాలి కాబట్టి console.log అని చెప్పి ఇక్కడ డైరెక్ట్ గా దీన్ని తీసుకుంటాం. ఓకే, మామూలుగా అయితే దీన్ని ఒక ఓకే అదే సెంటెన్స్ లో ఓవర్ రైట్ చేయొచ్చు, లేకపోతే నేను ఇక్కడ జస్ట్ మనం అవుట్పుట్ చూడటానికి కాబట్టి డైరెక్ట్ console.log దాంట్లో తీసేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అప్పర్ కేస్ అని. అలానే లోయర్ కేస్ కి మనకి టు లోయర్ కేస్ అని చెప్పి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనేది అవైలబుల్ ఉంది. ఓకే, చూడండి హెచ్ అనేది కూడా లోయర్ కేస్ అవుతుంది. ఓకే, అది మనకి 2 అప్పర్ కేస్ 2 లోయర్ కేస్ స్ట్రింగ్ రిలేటెడ్. నెక్స్ట్ స్ట్రింగ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా చూద్దాం. ఫస్ట్ అసలు మనకు ఫంక్షన్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ స్ట్రింగ్ కి బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ మనకి స్పేసెస్ అనేవి అడిషనల్ గా ఉన్నాయి అనుకోండి. ఓకే, ఈ స్పేసెస్ ని మనం రిమూవ్ చేయాలి. ఓకేనా, ఫర్ సపోజ్ ఇఫ్ ఐ ప్రింట్ ఇక్కడ console.log సెంటెన్స్ అనేది నేను ప్రింట్ చేస్తే చూడండి నాకు స్పేసెస్ అనేవి వచ్చినాయి. ఓకేనా, అదే నేను దీన్ని ట్రిమ్ చేస్తాను. ఓకే, ట్రిమ్ అనేది ఎలా చేస్తాను, సెంటెన్స్ డాట్ ట్రిమ్ ఈస్ ద మెథడ్. ఓకే, ట్రిమ్ దీన్ని నేను ట్రిమ్ అయిన దాన్ని చూడాలంటే console.log. ఓకేనా, అడిషనల్ స్పేసెస్ ఏమైనా ఉంటే అది మనకి ట్రిమ్ చేయాల్సింది, ప్రిఫిక్స్ లో కానీ సఫిక్స్ లో కానీ. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, సో మనకి ఆ అడిషనల్ స్పేస్ అన్ని పోయినాయి అన్నమాట. సో అది
క్యారెక్టర్స్ మధ్యలో స్పేస్ ఉంటే రిమూవ్ చేయదు. ఓన్లీ మనకి క్యారెక్టర్స్ స్టార్ట్ అవ్వక ముందు ప్రిఫిక్స్ లో కానీ సఫిక్స్ లో కానీ స్పేసెస్ ఉంటే రిమూవ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి స్ట్రింగ్ రిలేటెడ్ స్ప్లిట్ ఆపరేషన్ అని ఉంటుంది అనమాట. స్ప్లిట్ ఆపరేషన్ లెట్స్ సే మనకి ఈ స్ట్రింగ్ మొత్తం నాకు మల్టిపుల్, ఓకే, ఇదంతా సెంటెన్స్ కదా, ఈ సెంటెన్స్ లో నాకు వర్డ్ బై వర్డ్ కావాలి. ఓకేనా? వర్డ్ బై వర్డ్ నాకు కావాలి. ఇక్కడ వర్డ్ బై వర్డ్ నాకు ఏ బేసిస్ మీద సెపరేట్ అయింది? ఓకే, స్పేస్. ఓకే, సింగిల్ స్పేస్ మీద సెపరేట్ అయింది కాబట్టి ఐ కెన్ స్ప్లిట్ అనమాట. ఓకే, దాన్ని స్ప్లిట్ చేయడానికి ఏం వాడతాం నేను? సెంటెన్స్. ఓకేనా? ఇక్కడ సెంటెన్స్ డాట్ స్ప్లిట్, ఎక్స్ట్రా స్పేసెస్ తీసేద్దాం. సెంటెన్స్ డాట్ స్ప్లిట్. ఓకే, ఇక్కడ మనం డబుల్ కోట్స్ లో కానీ సింగిల్ స్పేస్ లో కానీ ఏ బేస్ మీద స్ప్లిట్ చేయాలి? చూడండి, నేను సింగిల్ స్పేస్ ఇచ్చాను అంటే సింగిల్ స్పేస్ బేస్ మీద స్ప్లిట్ అవుతుంది. ఓకే, స్ప్లిట్ అయ్యి అది నాకు ఎక్కడ స్టోర్ అవ్వాలి? ఓకే, ఒక పని చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ చేసాం. అదే కన్సోల్ డాట్ లాగ్ స్ప్లిట్ అయింది, రాసులో చూద్దాము. సేవ్ రన్. ఓకే, సో ఇక్కడ చూడండి, వార్డ్ బై వార్డ్ స్ప్లిట్ అయిపోయి ఇది ఎరే అనమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఎరే. సో స్ప్లిట్ అయిపోయి మనకి ఎరే ఫార్మాట్ లో వార్డ్స్ అనేవి డిఫరెన్షియేట్ అనేది అయిపోయింది. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఓకే ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ స్ట్రింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్. ఓకేనా?